ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా ఈరోజు ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేక ఈ యొక్క రాష్ట్రం ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందినటువంటి నేపథ్యంలో ప్రజలంతా కూడా ఇవాళ సంవత్సరం దాటిపోయినా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోకపోగా ఆ సభ ఈ సభ దరఖాస్తులు అనేటటువంటి ఫస్ట్ ఓసారి దరఖాస్తులు తీసుకున్నారు, మళ్ళీ మొన్న గ్రామ సభలు దరఖాస్తులు తీసుకున్నారు. ఇట్లా దరఖాస్తుల ద్వారానే సమయాన్ని అంతా కూడా మరి గడిపేస్తున్న సమయాన్ని దాటేస్తున్నటువంటి సందర్భంగా ప్రజలందరూ కూడా తీవ్రమైనటువంటి నిరుత్సాహంలో ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోవడం పైన రాష్ట్ర ప్రభుత్వం పైన వ్యతిరేకతతో ఉన్నారు. ఎన్నో ఆశలు పడి కేసీఆర్ ప్రభుత్వాన్ని ఓడించి ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉందో వారు ఇచ్చినటువంటి 6 గ్యారంటీల మాటను నమ్మి ఓటు వేసి గెలిపించిన తర్వాత సంవత్సరం అయిపోయిన తర్వాత కూడా ఇప్పటిదాకా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు కానీ, రైతులకు ఇచ్చినటువంటి హామీలు కానీ, మహిళలకు ఇచ్చినటువంటి హామీలు కానీ, పెళ్లి కావాల్సినటువంటి అమ్మాయిలకు ఇచ్చినటువంటి హామీలు కానీ, చదువుకునేటటువంటి విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీనే కానీ, చదువుకొని ఉద్యోగాల కోసం నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీ కానీ, అదేవిధంగా గొర్రెల కాపరులకు గొర్రెల కోసం ఇచ్చినటువంటి హామీని కానీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక హామీలు దాదాపు 420 హామీలు ఇచ్చింది. ఆ హామీల్లో ఈరోజు అటా పొటా అనుకుంటూ అక్కడోటి ఇక్కడోటి ఇచ్చి మేము నెరవేర్చినాం, అయిపోయింది, మేము ఇచ్చేసినాం అనేటటువంటి అబద్ధాల మాటలు మాట్లాడి ఏదైతే పెద్ద ఎత్తున రోజు పేపర్లో బ్యానర్ ఐటంగా రాయించుకుంటున్నారో కింద క్షేత్రస్థాయిలో ప్రజలు ఎవరు కూడా ఈరోజు ఆ పథకాల్లో ఎవరు లబ్ధి పొందినటువంటి పరిస్థితి లేదు. దాంట్లో సగానికి పైన రైతు రుణమాఫీ ఏదైతుందో సగానికి పైన మంది రైతులకు రైతు రుణమాఫీ అందలేదు. రైతు భరోసా 15,000 చెప్పిర్రు, ఈరోజు 12,000 అంటుండ్రు. ఈరోజు ఇప్పటిదాకా సంవత్సరం అయిపోయింది, పోయిన సంవత్సరం రైతు బంధు ఇస్తారా లేదా ఈ సంవత్సరానికి మాత్రమే ఇస్తారా ఇప్పటిదాకా స్పష్టత లేదు. అంటే ఈరోజు రైతు భరోసా 15,000 ఇస్తామని 12,000 అని చెప్తున్నారు, ఇవాళ రైతు కూలీలకు 12,000 అని చెప్తున్నారు. అంటే ఈరోజు ఇచ్చిన హామీని నిలబెట్టుకునే దుస్థితిలో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి నేపథ్యాన్ని మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. ఖజానా ఖాళీ ఉందని, ఇక్కడ లంకె బిందెలు ఉన్నాయనుకున్నా ఖాళీ బిందెలు ఉన్నాయని చెప్తున్నాడు ముఖ్యమంత్రి గారు. మరి ఎన్నికల ముందు రాష్ట్రం కోట్ల అప్పుల్లో ఉంది, లక్షల కోట్ల అప్పులైనవి, 6 లక్షల కోట్ల అప్పులైనవి, 7 లక్షల కోట్ల అప్పులైనవి ఎన్నికల ముందు చెప్పినటువంటి మాటను మరి ఈరోజు మర్చిపోయి మళ్ళీ లంకె బిందెలు ఉన్నాయనుకునేటువంటి మాటలు చెప్తున్నారు. ఆ రోజు అన్నీ తెలిసే కదా మీరు హామీలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అన్నాడు. ఈరోజు పెద్ద ఎత్తున ఎస్సీలను, బీసీలను, ఎస్టీలను, యువతను, మహిళలను, రైతులను, అన్ని వర్గాల వారిని మోసం చేసి అధికారంలో వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని ప్రజల లోపలికి వెళ్ళి క్షేత్రస్థాయి వరకు వెళ్ళి వాళ్ళ రాష్ట్ర ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని ఎండగడుతూ భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసే దిశగా పార్టీ ముందుకు